హలో అండి. నిన్నటి వీడియోకి ఇది కంటిన్యూషన్ అనమాట. చిన్న పిల్లలకి మెహందీ వీడియో అయితే పెట్టాను కదా! దాని కంటిన్యూషను. ఇక్కడ చిన్న డైమండ్ లాగా వేసుకున్నాను. పైనేమో 2 గీతలు పెట్టుకున్నాను కొమ్మల్లాగా. ఇక్కడ నార్మల్ మనం బేసిక్ డిజైన్ ఏదైతే వేస్తున్నామో దానితోటి మొదలుపెట్టి చూడండి నేనెలా వేశానో అలాగే మీరు ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీగా 1, 2 సార్లకే మీకొచ్చేస్తదనమాట. మనం కింద ఏ ఫ్లవర్‌తో అయితే మొదలుపెట్టామో ఆ ఫ్లవర్‌ని అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మనకి డిజైన్ అనేది అందంగా కనిపిస్తదనమాట. లింక్ ఉన్నట్టు కనిపిస్తది. ఏదో వేరే ఏసేసామంటే అది డిజైను అందంగా అనిపించదు. తర్వాత ఇక్కడ ఒక మామిడి పిందిస్తున్నాను. లైట్ వంకీ గీత ఒకటి పెట్టి పైనుంచి పెట్టి మనం ఒక రౌండ్ తిప్పామంటే మామిడి పిండి అయిపోద్దనమాట. మీరు దీన్ని ఎలా ఫీల్ చేస్తారు చూడండి. ఇక్కడ మనం రేఖల డిజైన్ ఏదైతే ఉందో ఆ రేఖలు చిన్న చిన్న రేఖలు ఇచ్చుకుంటూ వెళ్తున్నాను మొత్తం. వాటిలో చుక్కలు పెట్టేసుకోవడమే. అంతే ఇంకా చాలా ఈజీ ఇది. చూడండి డిజైన్ అయితే వచ్చేసింది. మీరు కూడా ఇలా అంటే అలా నేర్చేసుకోవచ్చనమాట. అన్నీ సింపుల్‌వే చెప్తున్నాను అందుకని. నిజం చెప్పాలంటే వెతికి చెప్తున్నాను. ఏ డిజైన్ సింపుల్‌గా ఉంటదో, మీకు ఏదైతే ఈజీగా వస్తదో అని ఆలోచించి పెడుతున్నాననమాట. ఇక్కడ ఇలాంటి గళ్ళైతే మనకు యూనిక్‌గా కనబడతదనమాట. మీరు ప్రొఫెషనల్‌లాగా అనిపిస్తారు. కింద రేఖలనే మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేసుకుందాము. ఇలా షేడింగ్ ఇచ్చుకోవాలనమాట. తర్వాత చిన్న పిల్లల ఫింగర్ ఏదైతే ఉందో దానికి కూడా ఒక డిజైన్ అయితే చూపిస్తాను. పిల్లల ఫింగర్ ఎంత ఉంటదంటే చాలా చిన్నగానే ఉంటది. చూడండి నేనిక్కడ గీసాను. మేబీ అంతే ఉండొచ్చు. ఇదిగోండి నేనైతే ఇలాగా డ్రాప్ డిజైన్ అయితే ఇచ్చాను. పైన షేడింగ్ చేసేసుకుంటున్నాను.